నేడు నీ ఇంట్లో బస చేయాల్సి వచ్చింది. త్వరగా దిగు జక్కయ్య అని జక్కయ్యని దేవుడు పిలిచినప్పుడు జక్కయ్య ఇంట్లోకి యేసుప్రభు చేర్చుకుని దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలారా, చాలామంది యేసుప్రభు దీవిస్తాను రమ్మంటే, చాలామంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను, నీతి మంత్రులు చేస్తారని చాలామంది దేవుడు పిలుస్తూ ఉంటే చాలామంది కూడా రాలేకపోతున్నారు. చాలామంది కూడా చుట్టుగా దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. చాలామంది కూడా దేవుణ్ణి ఎరగలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన నిజ దేవుడు, సృష్టికర్త. ఇన్నాళ్ళ నుంచి, ఇన్ని సంవత్సరం నుంచి దేవుడికి ఎడంగా ఉండవేమో, ఇన్ని సంవత్సరాలు దేవుడికి నువ్వు దూరంగా ఉండవేమో, ఇన్ని సంవత్సరం నుంచి కూడా దేవుడికి ఎడంగా ఉండవో. దేవుడి బిడ్డ, ఈ రాత్రి కాలము జక్కని పిలిచిన దేవుడు, జక్క ఇంటికి వచ్చిన దేవుడు, జక్క ఇంటికి రక్షణ ఇచ్చిన దేవుడు, నీ ఇంటికి నీ గృహానికి దేవుడు రక్షణ ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం గనక ఇప్పుడే ప్రభువా నా పాపాలు క్షమించయ్యా, నాకున్న అలవాటు తీసేసుకుంటున్నాయ్యా, నా సొంత బిడ్డకు చేర్చుకున్నానని ఇప్పుడే తల వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు సొంత బిడ్డగా నిన్ను దీవించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి రాత్రి కాలము జక్క ఇంటికి వచ్చిన దేవుడు నీ ఇంటికి రాబోతున్నాడు. జక్కీని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. జక్కీని ఆశీర్వదించిన దేవుడు మనందరూ కూడా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. యెహోవా ఆశీర్వాదము మన ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. దేవుడికి స్తోత్రం. యెహోవా ఆశీర్వాదము మనల్ని చెప్పండి, యెహోవా ఆశీర్వాదము మన ఐశ్వర్యవంతులుగా చేయబోతుంది. దేవుడికి స్తోత్రం గనక దేవుడు నమ్ముకున్నారు. ఇప్పుడు పేదవాళ్ళు కాదండి, ఒకప్పుడు పేదవాళ్ళమే, ఒకప్పుడు మనం అందరం కూడా లేని వారమే. దేవుడు నమ్ముకున్నాక, దేవుడి రక్తన కడగబడ్డ తర్వాత, దేవుని బిడ్డలకు ముద్రించబడ్డ తర్వాత దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయగలిగిన వాడు మన యేసయ్య. దేవుడికి స్తోత్రం గనక దేవుని బిడ్డ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చింది. ధనుల కష్టార్జితం వల్ల ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ కష్టపడాలా, పని చేయాలి. కానీ ఆ ఇంటికి దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే నీ కష్టాల చేత నీ చేతి పని దేవుడు ఆశీర్వదించి దీవించనుగాక. కాబట్టి దేవుడు బిడ్డగా నువ్వు ఐశ్వర్యవంతులు కావాలనుకుంటున్నావా? దేవుడు దీవిని పొందుకోవాలనుకుంటున్నావా? మానవ పొందుకోవాలనుకుంటున్నావా? రక్షణ పొందుకోవాలనుకుంటున్నావా? జక్క ఇవ్వాలి నీ ఇంటికి చేసుకుని చేర్చుకో. జక్క ఇవ్వాలి నీ గృహుడు, నీ యొక్క హృదయంలో దేవుని చేర్చుకో. జక్కని మార్చిన దేవుడు మనల్ని కూడా మార్చబోతాడు. దేవుడికి స్తోత్రం. జక్కకి రక్షించిన దేవుడు మనకు రక్షణ ఇవ్వబోతాడు. కాబట్టి రాత్రి కాలము తల వంచి చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు మన జీవితంలో మార్చబోతున్నాడు. దేవుడు మనకు బ్రతుకులు మార్చబోతున్నాడు. ఎంత పాపి అయినా సరే, అందరు తోసి వేసినా, అందరు నెట్టి వేసినా, అందరు నీకు ఇలిమిపోయినా, అందరు కూడా చీచాని అన్న కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఆయన సొంత కుమారుడుగా ఆయన ముద్రించబోతాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఏమంటాడు, నా కుమారుడా, ఆయన నా కుమారి, నేను సొంత బిడ్డగా స్వీకరిస్తానని దేవుడు తెలియపడుతున్నాడు. కాబట్టి దేవుడి బిడ్డ, ఇంతవరకు అవమాన పాలయ్యావా? ఇంతవరకు కూడా ఎంతో ఏన పాలయ్యావా? ఇంతవరకు కూడా ఇంకా పాపంలో ఉండవా? అది ఏసీ కాడికి వస్తే ఏసీ తన బిడ్డగా కూడా చేర్చుకొని మన జీవితం మార్చబోతాడు. కాబట్టి ఇప్పుడు ఈ క్షణమే దేవుని హృదయంలో చేర్చుకో. దేవుడు దీవించిన కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.